కైంకర్యాలన్నీ జరిపిస్తూ ఉంటాము. కొండల పైన వేంచేసి ఉన్నారు. మరి ఆయన అక్కడ వేంచేయటానికి ఆయన ఇష్టంగా వచ్చి స్వయంభూగా వెలసినటువంటి క్షేత్రము 96వ దివ్యక్షేత్రమైనటువంటి తిరుమల. మొత్తం ఎన్ని దివ్యక్షేత్రాలు? 108. వెరీ గుడ్. 106 దివ్యక్షేత్రాలు ఈ శరీరంతో చూడగలుగుతున్నాము. మిగిలిన 2 దివ్యక్షేత్రాలు ఈ శరీరము కాకుండా పరమాత్మ అనుగ్రహిస్తే ఆ సౌలభ్యం కొద్దీ ఉపనిషత్మయమైనటువంటి శరీరంతో సేవిస్తూ ఉంటాము. అలా మొత్తం 108 దివ్యక్షేత్రాలు. అందులో 96వ దివ్యక్షేత్రం తిరుమల. ఆ తిరుమలలో 7 కొండల పైన వేంచేసి ఉన్నారు పెరుమాళ్ళు. 7 కొండలు కూడా ఏమిటి అంటే వాళ్ళు తపస్సు చేసుకునేటటువంటి ఋషులట. మనం కొండ ఎక్కుతున్నాము, మన పాదాలను మోపుతున్నాము అంటే మనం నమస్కరించుకోవాలట. అయ్యో మేము ఒట్టిగా వెక్కలేక మీపై పాదాలను పెట్టి ఎక్కుతున్నాము, మా తప్పులను క్షమించండి అంటూ. అంటే ఆ కొండలకు కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. అందుకనే అన్నమాచార్యుల వారు ఏం పాడతారు? కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కదా. మరి అటువంటి పెరుమాళ్ళు అంత సౌలభ్యంగా ఆ కొండ, ఆ పర్వతాలు ఋషులే కొండలు అనుకున్నాము. అలా వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ ఈరోజు ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు? మనం ఏదైనా కొంచెం తక్కువ పని చేయమంటే మనకి ఎనలేని ప్రిస్టేజీలన్నీ వస్తాయి, విలువలన్నీ తెలుస్తాయి. మామూలుగా విలువలేమీ ఉండవు. ఏదైనా చేయమంటే విలువలు వచ్చేస్తాయి అన్నమాట. కానీ పెరుమాళ్ళు పరమపదనాథుడు. ఇక్కడ లీలా విభూతికి, అక్కడ నిత్య విభూతిని, రెండిటినీ కూడా ఉభయ విభూతులకి అధికారుడైనటువంటి ఆ పరమపదనాథుడు ఆయన తక్కువ చేసుకుని వస్తాడట భూలోకానికి. పరమపదంలో నిత్యులు, ముక్తులు, అమ్మలతోటి సదా సేవలు అందిస్తూ ఉంటే పెరుమాళ్ళు ఎందుకు వస్తున్నారు? తనను తాను తక్కువ చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి చిన్న బిడ్డలకు కైంకర్యాన్ని ఇవ్వాలి, దర్శనాన్ని ఇవ్వాలి, వారిని దిద్దుబాటు చేయాలి, వారిని అజ్ఞానం నుంచి తొలగించాలి అని ఈ కర్మభూమి అయినటువంటి ఈ భూమిపై, దుఃఖభూయిష్టమైనటువంటి ఈ భూమిపై వేంచేస్తూ ఉంటారు పెరుమాళ్ళు. అలా వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు తిరుమల కొండపైన ఉన్నారు. అలా తిరుమల కొండపైన ఉన్న పెరుమాళ్ళు మన ఊరి దాకా ఎందుకు వచ్చారు? చిన్న బిడ్డలు కైంకర్యం చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేయాలి మనం? స్వామి మాకేమీ తెలియదు, మేం చేసేది చిన్నిపాటి కైంకర్యం. అందులో ఎన్ని దోషాలు ఉన్నాయో, ఎన్ని పాపాలు ఉన్నాయో, మంత్రహీనాలు ఉన్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ నీవు కరుణతోటి వచ్చి ఇక్కడ మా యొక్క కైంకర్యాన్ని గైకొను అంటూ ప్రార్థన చేశాం. మనం ఏం ప్రార్థన చేశాం? శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం. శ్రీశైలేశుడు అంటే ఎవరు? ఈ శ్రీశైలం కాదండి మీరు అనుకున్నట్టుగా. ఆయన మనవాళ్ళ మామునుల యొక్క ఆచార్యులు. అలా ఆచార్య పరంపర చివరి నుంచి మొదటి దాకా ఉన్నటువంటి శ్రీ నమః, శ్రీధరాయ నమః అంటూ ఆయన దాకా ప్రార్థన చేస్తే అప్పుడు పెరుమాళ్ళు భోగ్యంగా అరే నా చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, నేను కైంకర్యం గైకొందాము అని ఆయన వేంచేశారు. ఎక్కడికి వేంచేశారు? మార్కాపురం పట్టణంలో పాండురంగ స్వామి వారి బజారుకు ఎక్కలి వారి ఇంటికి వేంచేశారు. మరి అలా పెద్ద ఆయన మన ఇంటికి వచ్చాడంటే మనం ఎలా ఆతిథ్యాలు చేయాలి, ఎలా స్వాగతాలు పలకాలి కదా. మరి అవన్నీ చేస్తూ ఉన్నాం మనకు చేతనైనంత, ఆయన చేపించుకున్నంత, మన ఆచార్యుడు మనకు అనుగ్రహించినంత. అందులో మొట్టమొదటిగా విశ్వసేన ఆరాధన జరుగుతుంది. పెద్ద ఆయన కలవాలంటే వాళ్ళ పిఏను సంప్రదిస్తాం కదండి. ఎప్పుడు మీ పెద్ద ఆయన ఖాళీగా ఉంటాడండి, మేము వెళ్ళి కొంచెం ఏదో సేవ చేసుకోవాలనుకుంటున్నాము అని అలా విశ్వసేనుల వారికి ఆరాధన గావించుకొని పెరుమాళ్లకు స్నపన కైంకర్యాన్ని సేవించుకుందాం. చక్కగా మీరు గానం చేయండి. జై శ్రీమన్నారాయణ. వెళ్ళిన దగ్గరంతా చక్కగా స్నపన కార్యక్రమం. ఆయనకు ఇష్టమైనది ఏమిటి? పరమాత్మకు ఆయన ఎవరైతే వదలకుండా ఆశ్రయించి ఉంటారో వాళ్ళంటే ఇష్టం. అంతే కదా, మనకైనా అంతేగా. పిల్లలు చక్కగా వింటూ మనం చెప్పినట్టు వింటూ చేస్తూ వాడు మంచి ర్యాంకులు తెస్తుంటే మనకి ఇష్టం, వాడు అన్ని అల్లరి చేస్తుంటే మనకు విసుగు. పరమాత్మ కూడా అలా ఇష్టం. ఎవరిష్టం అంటే ఆయన ఆశ్రయించిన వారంటే ఇష్టం. అలా ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారు ఆయన ఆయుధాలు శంఖము, చక్రము, కథ, ఖడ్గము, పద్మము, ఇలా ఆయన ఆయుధాలన్నీ
కూడా. మరి ఆయనకు ఇష్టమైనటువంటి ఆయుధము తోటి ఆయనకు పాలను అభిషేకం చేసిన, పెరుగును తిరుమంజనం చేసిన ఇంకా ఇష్టంగా స్వీకరిస్తాడు కదా. పెరిమాళ్ళ యొక్క ఇష్టాన్ని గైకొని ఇక్కడ కైంకర్యం చేయించడానికి ఎక్కలి బాలు వాళ్ళు ఈ శంఖత్తాల్ వారిని ప్రజెంట్ చేస్తున్నారండి మన గానామృత బృందానికి. గట్టిగా జై శ్రీమన్నారాయణ చెప్పండి అందరూ. ఏడుకొండలవాడ వెంకటరమణ. అంటే ఈ శంఖత్తాల్ వారు ఎప్పుడు కూడా పరమాత్మను అంటి పెట్టుకొని ఉంటారు. ఆయన ఎడమ చేతిలో ఎప్పుడు ఇలా ఉంటారు కదండి, ఆయన స్పర్శ తగిలి ఉంటారు. ఆయనకు ఎలాగో అధర అమృతం. కృష్ణయ్య మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధమందు శంఖాన్ని పూరించారు భూ భూ అంటూ. అప్పుడు ఈ అధర అమృతాన్ని ఏది కొన్నది, ఎవరికి దక్కింది? శంఖత్తాల్ వారికి దక్కింది. అలా ఆయన చెవుకు దగ్గరగా ఉన్నాడు ఎడమ చేతిలో. ఆ శంఖత్తాల్ వారిని కూడా ప్రార్థన చేస్తుంది ఆండాల్ తల్లి. నువ్వేమో బాగా పుణ్యం చేసుకున్నావే, పెరుమాళ్ళకు దగ్గరగా ఉన్నావు, ఆయన స్పర్శ దగ్గర ఉన్నావు, ఆయన అధరామృతాన్ని గ్రోలుతున్నావు, నా గురించి కొంచెం చెప్పడానికి చెవు దగ్గరగా ఉన్నావు కదా. అలాగే మనమందరం కూడా ఈయనను ప్రార్థన చేద్దాం, మన గురించి ఆయనకు చెప్పమని. ఓకేనా? జై శ్రీమన్నారాయణ. అలాగే ఈ శంఖం ఈ రోజు కాదు కదా, మనం చేసేటటువంటి కైంకర్యాలన్నిటిలో కూడా ఈ శంఖత్తాల్ వారు ఉపయోగపడుతూనే మనందరికీ కూడా కైంకర్యాన్ని గావిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. మొదలు పెట్టండి అమ్మా. కీకారణ్యము మధ్యకు చేరి నమస్కారము చేసెనుగా అవధించి గజమును కానక అలసట చెంది శ్రీనివాసుడు వనమును చేరి అందాలొలికే పడతిని చూసి తనను తానే ఎన్నడు చూడని యువకుని చూచి తత్తరపాటే చెందమే చిరునవ్వులనే చిందించే. నిన్నే చూసిన తరుణములో నామది ప్రేమతో నిండెనుగా. ఆకాశరాజు పుత్రిక నేను పద్మావతి అని అందు నన్ను కులమన్నది నాకు లేనే లేదు, అన్ని మతములు నావేగా. సంగకు సీతను తీసుకువెళ్ళగా అగ్నిదేవుడే అడ్డుపడెను. గోవిందా. ప్రార్థన చేసుకున్నాము. ఇప్పుడు పెరుమాళ్లకు తిరుమంజన కైంకర్యం జరుగుతుంది. ఓకేనమ్మా, మీరు చక్కగా గానం చేస్తూ ఉండండి. ఇక్కడ తిరుమంజన కైంకర్యాన్ని సేవిస్తారు. వాళ్ళకు కూడా ఇవ్వండి అలాగా. జై శ్రీమన్నారాయణ. స్వామి వారికి ఆహ్వానం పలికాం కదా, స్వామి వారు వచ్చి ఏం చేశారు, ఆయనకు మర్యాదలు చేస్తూ ఉన్నాం. ఏమిటి మర్యాదలు? చేతులకు కాళ్లకు తీర్థాన్ని సమర్పించి, అలాగే ఆచమని, అలాగే స్నపన అంటే మనం స్నానం అంటాం కదా, ఆ స్నపన కైంకర్యాన్ని గావిస్తూ ఉన్నాం. ఒక నిమిషం చూడండి, తర్వాత మళ్ళీ గమనించేద్దరు. ఓకేనమ్మా? స్వశేషభూతేన మయే శ్రీయే సర్వాపరచ్చదే విధాతుం ప్రీతమాత్మానం దేవం చక్రతే స్వయం భగవన్ పుండరీకాక్ష హృద్యాగం తు మయా కృతం ఆత్మ
नमसात् गुरुदेवेस्य बाह्यत्वं सम्यगच्छये कुर्मादि दिव्यलोकान् तदुमणिमयं मण्डपं तत्र शेषिं तस्मिन् धर्मादिपीठं तदुपरि च मराग्राहिणी च विभूषणादियुगगणमुरगं साधुके वैनतेयं सेनेशं भारपालान् कुमुदमुखगणान् विष्णुपत्न्यान् प्रपद्ये समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय नमः. పెరుమాళను అక్కలను పిలిస్తే ఆయన రారండి, సపరివారంగా వస్తారు. ఉండేటటువంటి సహా అప్పుడు ఆహ్వానం పలికాం మనం. మరి ఆహ్వానించిన ఎలా మనం స్వాగతాలతోటి ఆయన పెట్టుకోవాలి. మన ఎదురుగా పెరుమాళ్ళు ఉండాలి, మన హృదయంలో పెరుమాళ్ళు ఉండాలి. అప్పుడే మనం చక్కగా సేవ చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు హృదయ పెరుమాళ్ళను చక్కగా మన ఎదురుగా ఆహ్వానం చేద్దామా? అలా ఏం చేసిన పెరుమాళ్ళకు ఆచమనీయం చేద్దాం. హస్తో ప్రక్షాళనం పాదం ప్రక్షాళయామి, పాదాలకు 2 లైన్స్. ఆచమనీయం, ముఖానికి నోటికి 3 సార్లు తీర్థాన్ని సమర్పించండి. వాళ్ళు చక్కగా కాన్ఫిడెన్స్ గా చేసుకుంటున్నారు సేవ. శుద్ధోదక స్నానం స్వామి మీద ఉంచండి 3 టైమ్స్. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు గానం చేయండి, తిరుమంజనం సేవించుకుందాం. కలియుగమందున వేదావతి పద్మావతిగా జన్మించు తన మనసున సంకల్పము చేసి కోరి చెప్పుల మంచినలి మనసారి వేషములాచి చెంగావి రంగు చీరను కట్టి చక్కని చొక్కల రవికను తొడిగి నల్లని గుడ్డను గోపల
మీరు ఓపెన్ చేస్తారు ఓకేనా? రాజకీయ అవ్వట్లేదు మీరు ముందు ఆగండి ఆగండి ప్రధానంగా చేసేటటువంటి పని మీద శ్రద్ధ భక్తి ఉండాలి. ఆ రెండే ఉంటే సరిపోతుందా? మనం ఉన్నది ఎక్కడ? కలియుగంలో. కలియుగంలో ప్రతి దాని దేనితోటి ముడిపడి ఉంటుంది? ధనంతో ముడిపడి ఉంటుంది. బాగా భక్తి ఉందండి, శ్రద్ధ ఉందండి, ఇంత కైంకర్యం చేయాలంటే ధనంతో కూడుకొని ఉన్నది. మరి ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకోవాలి అని ఆయన వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చినప్పుడుగా అవతరించినప్పుడు ఆయన ఏకపత్ని వ్రతుడు. అలా ఏకపత్ని వ్రతుడుగా ఉన్నప్పుడు వేదవతి ఆయన్ను కళ్యాణం చేసుకోమని కోరింది. ఆయన ఏం చెప్పారు? ఈ శ్రీనివాసుడే, ఆ వేదవతియే, ఈ పద్మావతియే ఇప్పుడు కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారన్నమాట. అలా జరిగేటటువంటి ఈ కైంకర్యంలో ధనముతోటి కావలసి ఉన్నది. అయితే అప్పుడు వెంకటేశ్వర స్వామికి ఎవరు ధనాన్ని ఇచ్చారు? కుబేరుడు అప్పుగా ఇచ్చారు. ఆయన అప్పుగా పొందారు. అంటే మనకంటే ముందే శ్రీనివాసుడు చక్కగా అప్పులు తీసుకొని ట్రాన్స్ఫర్ నోట్లు రాసేయడం మొదలు పెట్టేశారండి. అందుకే కలియుగంలో ప్రజలందరూ రాస్తున్నారు కానీ మళ్ళీ వాటిని తీర్చడలేదు. ఏం ఆయనకంటే తక్కువ ఏంటి మనం మాత్రం? అలాగా ఇప్పటికి కూడా అది నడుస్తూ ఉంది. అయితే ఆయనకి ఇన్ని కోట్లు హుండీలో పడుతూ ఉన్నాయి కదండి. ఒక్కొక్క రోజు 7 కోట్లండి, 8 కోట్లండి అని చెప్తూ ఉన్నారు. మరి కోట్లన్నీ ఆయన అప్పు తీరలేదా ఇప్పటి వరకు? అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే లేదండి, ఆయనకు వడ్డీ చెల్లించడానికే సరిపోతుందట. మరి ఈయన ఏమి నామాన్ని సంతరించుకొని ఉన్నారు? వడ్డీ కాసుల వాడు గోవిందా. గోవింద అనేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వచ్చిందండి. ఆయనకి ఎంత ఇష్టమైన నామం కదా. సరే, చక్కగా మనం కోరుకున్నది, కావాలనుకున్నది, చేయాలనుకున్నది అన్ని అవే కదా. అవి జరుగుతుంటే పెరుమాళ్ళే ఆ విధంగా ఆనందంగా మనందరికి ప్రదర్శన రూపంగా దర్శనం ఇచ్చారని భావన చేద్దాం. మిగిలినటువంటి కైంకర్యాన్ని చక్కగా సేవించుకున్నాం. మరి అలా పెరుమాళ్ళు వేలు చేసి ఉన్నారు. ఆయన దగ్గర ధనం లేదు, అప్పుగా తీసుకున్నారు అని చెప్పాం. ఆయనకు వడ్డీనే కడుతున్నారు అన్నాం. మరి అక్కడైతే వడ్డీ కడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలని బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఎక్కడ? వైకుంఠంలో జరిగినట్టుగా చక్కగా సేవిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఆయనకు తగినట్టుగా చేయాలి కదా. అంత పెద్ద ఆయన వచ్చారు, ఆయనకు తగినట్టుగా మనం చేయాలని ఒక చిన్న ఆలోచన. చేయించుకునేది వాడు ఆయనే, సమకూర్చేవాడు ఆయనే. అందులో భాగంగా ఈ ముడుపు కైంకర్యాన్ని సేవించుకుందాం. ఒకసారి నామా చేయండి. గోవిందనామాలు. మరి ఇక్కడ అంతా కూడా ఈ అక్కలి బాలుడు ప్రసాద్ గారు వీళ్ళు నిర్వహిస్తున్నారు కదండి. మీకు ముడిపెందుకు? ఈ ధనాన్ని ఏం చేస్తారు? ఒక సందేహం రావచ్చు కదా. సందేహాలకి కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళ, కలిమాయలో ఉన్నటువంటి వాళ్ళ సందేహాల పుట్ట. ఏమైనా పని చేయాలంటే చేతులు కాళ్ళు ముందుకు సాగవు, కానీ సందేహాలు రావాలని వెంటనే ఉంటుంది మన మైండ్ వచ్చేసి కదా. అయితే ఆ సందేహ నివృత్తిని కూడా గావించుకుందాం.
ఇక్కడ బ్యానర్ చూసారా? ఎవరున్నారు ఇక్కడ? చిన్నజీయ స్వామి వారు వేయించేసి ఉన్నారు. ఆయన ఏమేం చేస్తుంటారు? ఎన్నో కార్యక్రమాలు పేదలకు, అంధ విద్యార్థులకు, అలాగే వేదం అడుగంటి పోకుండా వేద పాఠశాలల్లో ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటారు. పోనీ ఆయన ఏమన్నా ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో చేసి సంపాదిస్తున్నాడా అంటే లేదండి, పాపం ఆయనకి ఎందుకు వివాహమే లేదు, ఆయన వైభవాలను అనుభవించేదే లేదు. 2 మీటర్ల కాషాయ వస్త్రాన్ని ధరించి 2 పండ్లను స్వీకరించేటటువంటి ఆయన మరి ఎందుకు చేస్తున్నారండి ఇంత అంటే? సమాజ సేవ చేస్తున్నారు, సమాజంలో ఉండేటటువంటి వారికి సేవ చేస్తున్నారు. మరి మనమందరం కూడా ఒకళ్ళకొకళ్ళం సేవ చేసుకోవాల్సినటువంటి బిడ్డలమే కదా. కనుక ఈ ధనాన్ని ఆయన చేసేటటువంటి కైంకర్యాలకు వినియోగించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. సరే, వెంకటేశ్వర స్వామి ఎరుకసాని వేషాన్ని ధరించి వేయించేశారండి ఈ భూలోకానికి. అలా వేయించేసిన పరమాత్మ చక్కగా పద్మావతి అమ్మవారి యొక్క తల్లిదండ్రులకు ఆయన సోది చెప్పి వారిని ఒప్పించి మెప్పించుకొని కళ్యాణాన్ని జరిపించారు. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు మనం సేవించుకుందాం. చెప్పమ్మా, మీ నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఏం కావాలో, నీకు ఏం ఇవ్వదలుచుకున్నావు? మేడం గారు వచ్చిన సార్ స్వాతి వాళ్ళు ఇస్తారంట చూడ. అమ్మాయికి 6 అడుగుల అందగాడు, ఆజానుబాహుడు, వేసి ఉన్న తీరును తెలియచెప్తానే తల్లి. తెచ్చిన రసాలు ఉంటాయి, ఎన్ని అడిగిందని చూడండి సార్, ఒకసారి చూడండి సార్. ఇప్పుడు తగ్గించారు కొంచెం కూడా ఒక రెడ్డి చూడండి సార్. సార్ ఇక్కడ నాయకు చూడండి సార్. సార్ ఇక్కడ నాయకు చూడండి. ఓకే తమ్ముడు సార్ ఇక్కడ నాయకు చూడండి. చూడండి చూడండి మేడం, ఒకసారి చూడండి మేడం. మేడం ఎక్కడ నాకు చూడండి. ఓకే నాగండి సార్. ఇంట్లో కళ్యాణ కైంకర్యాలు జరగాలంటే ముందుగా ఏం చేస్తామండి? పసుపు దంచటం కదా. ఆ పసుపు దంచే కైంకర్యం నుంచి పెరుమాళ్ళకు జరిగే ప్రతి కైంకర్యాన్ని వీక్షిస్తూ గానం చేద్దాం. ఇప్పుడు మొదటిగా పెంచుకుందాం. అందరూ కూడా రోడ్ల దగ్గరికి వచ్చేసేయండి. అందరూ రోడ్ల దగ్గరికి వచ్చేయండి.
స్వామివారికి అష్టోత్తర శతనామావళి గావించుకుంటూ ఉన్నామమ్మా. ఆ సేవ అయిన తర్వాత ఎదుర్కొల మహోత్సవాన్ని చేసుకుందాం. శ్రీనివాసునే కూర్చోబెట్టి జయశ్రీ ధనుర్మాసం కదా, తిరుప్పావై సేవించుకుందాం. ఈ లోపల లక్ష్మి గారు అష్టోత్తరం సేవిస్తున్నారు. లీలా తుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్వం సంస్కృతి సదర శిరసిద్ధ మధ్యాపయంతే స్వోచ్చిష్టాయాం సజిని గలితం యా బలాత్వం భుక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ண திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சோடு கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடர் கொடியே தொல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர் தன்னை நின்று என்ற விம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கோ மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடல் போது நீர் போது வினோ நேருகையில் சீர்மல்கும் ஆய்ப்பாடு செல்வச் சிறுமீர்பால் கூர்வேல் கொடுந்ததிலன் நந்த கோபன் குமரன் ஏறாரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதி எம்போ வையத்து வாஸ்வீர்கால் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலில் பையத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி ஓங்கி இலகலந்த மலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ఆచి మజయి కన్నా వన్ను నీ కై కరవే సేవించుకొని మళ్ళీ తర్వాత గానామృతంలోకి వెళ్ళిపోతాం. புல்லும் செல்லும் மேனகான் புல்லரையின் கோயிலில் வெள்ளை விழி செங்கன் பேரிரவம் கேட்டிலையோ பில்லாய் ஜுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கதியை காலோச்சி வெள்ளித்தரவில் துயில் மறந்த வித்தில்லை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெஜிந்து வரியன்ற பேரரவன் உள்ளம் புகுந்து குளிரிந்தேலோரம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். శ్రీమన్నారాయణ శ్రీనివాస పెరుమాళ్ళ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి ఒట్టెప్పుడైతే మనము ధనుర్మాసం కనుక తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని కూడా సేవించేటటువంటి భాగ్యాన్ని పొందాం. ఎక్కడైనా సేవిస్తున్నామా? కళ్యాణ కైంకర్యానికి సంబంధంగా ఉన్నటువంటి గానామృతం మాత్రమే సేవించడం జరుగుతుంది. మరి ఈరోజు ధనుర్మాసం, అందులో 6వ రోజు. 5 రోజులలో కూడా ఆమె నియమాలను, వ్రతమాచరిస్తేటటువంటి ఫలము, వచ్చేటటువంటి ఫలము, ఆ ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మ ఎవరు? అలా ఉన్నటువంటి పరమాత్మ సహకరిస్తాడు మనందరికీ అంటూ తెలియచెప్పింది మన ఆండాళ్ తల్లి. మరి ఈ రోజు పాసురంలో జ్ఞానవంతులు, శరణాగతి చేసినటువంటి వారు, అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వారు అయినటువంటి
జ్ఞానములో పెద్దలైనటువంటి వారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపబాలికను నిదురలేపుతున్నట్టుగా మనందరికీ కూడా వ్రతాన్ని ఆచరించేటటువంటి ధైర్యాలను ఇచ్చేది ఆ పరమాత్మ నామమే అంటూ జ్ఞానులతోటి కలిసి పరమాత్మ కైంకర్యం చేయాలి. లేకపోతే ఒక్కొక్కళ్ళుగా పరమాత్మను సేవిస్తే వచ్చేటటువంటి ఫలితం కంటే గోష్ఠిగా పరమాత్మను సేవిస్తే వచ్చేటటువంటి ఫలితం ఎక్కువ అంటూ మనకు ఆండాళ్ళ తల్లి తెలియచెప్పింది. మరి ఆమె చెప్పింది ఈ ఇంటి వారు చక్కగా విన్నట్టున్నారండి. వాళ్ళొక్కళ్ళే చక్కగా వాళ్ళ ఇంట్లో కూర్చొని 4 పీటలు వేసుకొని పెరిమాళ్ళని పిలుచుకొని సేవించుకొని వచ్చును. కానీ అలా చేయలేదు. ఇంతమంది గోష్ఠిని కూడా సమకుందరం కూడా చక్కగా సేవించుకునేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించారు. మరి వాళ్ళందరికీ ఒకసారి జై శ్రీమన్నారాయణ చెప్తామా గట్టిగా? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇంకొక విశేషం, బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఏ వచ్చినా సరే రెస్టారెంట్కి వెళ్ళాలి, చక్కగా అక్కడ వాడు వండి పెట్టిన ఫుడ్ తినాలి, శుద్ధత లేనటువంటి ఫుడ్. కానీ ఈరోజు ఏంటో తెలుసా? 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వాళ్ళది జరిగిపోయింది. అయినా అందు నిమిత్తంగా ఈరోజు ఈ కైంకర్యాన్ని సేవించుకుంటున్నారు. ఇక్కడ పెట్టేటటువంటి ధనం రెస్టారెంట్లకు పెడితే పుణ్యం రాదండి, ఏమొస్తుంది? రోగాలు వస్తాయి ఆ ఫుడ్ పడక. ఇక్కడ పెట్టే ధనం పరమాత్మకు సేవ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఇంతమంది భాగవతులకు సేవను అవలంబించినటువంటి వాళ్ళము అవుతాము. అలా పెరిమాళ్లకు సేవ చేయాలి అనేటటువంటి దృఢ సంకల్పం ఏమంటామండి? ఉపాయ అధ్యవసాయం అంటే గట్టి నిర్ణయం. మనల్ని పరమాత్మ స్వీకరిస్తాడు, ఆయనే అడ్డంకులు తొలగిస్తాడు, ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు అనేటటువంటి నిశ్చయమైనటువంటిది ఏది ఉందో దానిని ఉపాయ అధ్యవసాయం అంటామన్నమాట. అలా పెరిమాళ్లకు కైంకర్యం చేసే భాగ్యాన్ని ఆయన వీళ్ళకి అనుగ్రహించారు. వీరి ద్వారా ఈ భాగవత గోష్ఠి అందరూ కూడా అన్వయించుకునేటట్టుగా ఆ భాగ్యాన్ని పొందామన్నమాట. మరి వాళ్ళు ఎప్పుడూ కూడా నిండుగా మెండుగా వారికి కావలసిన కోరికలు, ఏం కోరికలండి? ఇహంలో కోరికలు ఏదో చెప్తారు కదా, 100 రూపాయలు ధనాన్ని దానం చేయగలిగినటువంటి దాత దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇవ్వండి అంటే 10 రూపాయలు ఇవ్వడా అండి? మరి పరమాత్మ ఆ వైకుంఠాన్ని, ఆనందమయ లోకాన్ని ఇచ్చేటటువంటి వాడు. మరి మనం ఇహంలో ఉండేటటువంటి కోరికలు, మా అమ్మాయికి మంచి వరుడు కావాలి, మా అబ్బాయికి మంచి జాబ్ కావాలి, మేము పెద్ద ఇల్లు కట్టుకోవాలి, 10 రూపాయల కోరికలండి ఇవన్నీ. పరమాత్మ 100 ఇద్దాం అనుకున్నాడు మనకు. మనమేమో తెలియక, ఏమి కోరాలో తెలియక, ఏది కోరితే మంచిదో తెలియక, చిన్న బిడ్డలం, అజ్ఞానమైనటువంటి భూమిలో ఉన్నటువంటి వారం తెలియక కోరుతూ ఉన్నాం. పరమాత్మ 100 రూపాయలు ఇద్దామనుకున్నారు. మరి ఈవేళ వాళ్ళకి ఆ సొత్తంతా అనుగ్రహించాలి. ఇహంలో పరంలో, ఇహంలో సుఖాలు, పరంలో స్నానం, ఈ రెండే జీవుడికి కావలసినది. వాళ్ళు చక్కగా ఇలాంటి సిల్వర్ జూబ్లీలు, ఇలాంటి మ్యారేజ్ డేలు అంటే పెళ్లి వార్షికోత్సవాలు నిండుగా మెండుగా ఇంకా జరుపుకోవాలని ఈయనకు కైంకర్యాన్ని చేస్తున్నారు. పెరుమాళ్ళ కళ్యాణ కైంకర్యం చేస్తే 16 రకాల ఉపచారాలు చేస్తామండి. షోడశ కళానిధికి షోడశోపచారములు ఎవరికి ఏం చేస్తున్నాము అంటే ఆ గంగనే పుట్టించినటువంటి పరమాత్మకు మనం ఉద్ధరణతోటి నీళ్ళను చూయించి అస్తౌ అర్ఘ్యం సమర్పయామి, పాదౌ పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ గంగకే తండ్రైనటువంటి వాడు, గంగే ఆయన పాదాల చెంత నుంచి ఉద్భవింప చేసినటువంటి వాడి పరమాత్మకు మనం చిన్న ఉద్ధరణతోటి నీళ్లు ఇస్తే
పొంగిపోతున్నాడండి పరమాత్మ. ఎలా పొంగిపోతున్నాడు? పిల్లలైనటువంటి వాళ్ళు ప్రయోజకులయ్యి వాడికి ఒక ఉద్యోగం వస్తే తల్లిదండ్రులకు ఏదో పండగ రోజు ఒక చీర లేకపోతే పంచో తెచ్చిస్తే మా అబ్బాయి భలే తెచ్చిచ్చాడండి. తల్లులు ఎన్ని ఇచ్చారో తెలీదు, కానీ దీనికి ఎంత పొంగిపోతారు. అలాగే పరమాత్మ కూడా మనకి ఎన్ని ఇచ్చారో మనకు తెలీదు, కానీ మనం ఇచ్చేటటువంటి పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చినా నేను భక్తితోటి మీరిస్తే స్వీకరిస్తాను అన్నారు. అలా పరమాత్మ ఈ రోజు వేంచేసి వీరి ఇంట నిండుగా మెండుగా సిరి సంపదలు కురించాలని మరొకసారి ప్రార్థన చేస్తూ మనం జరగబోయేటటువంటి కైంకర్యాన్ని ఇప్పుడు ఎదుర్కోల మహోత్సవాన్ని జరిపించుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. జై శ్రీమన్నారాయణ. అమ్మ కుర్చీలు కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చోండి. జై శ్రీమన్నారాయణ. మరి మా పెరుమాళ్ళు అక్కడి నుంచి దిగి మీ ఇంటికి వచ్చారండి. ఏమిస్తున్నారండి మా పెరుమాళ్ళకి? ఏం తీసుకొచ్చారు? లేట్ చేస్తున్నారు. సకల మర్యాదలు గావించి తీసుకొని రావాలి కదా, అలాగే నిల్చుంటే ఎలాగో. అందుకనేనమ్మా మీ మర్యాదలు గైకొట్టడానికి మా పెరుమాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా వేయించేశారు. ఏమిస్తున్నారేంటి మా పెరుమాళ్ళకి? అసలు మా స్వామికి అవి అక్కర్లేదండి. మా స్వామి చిన్న బాదం పాలకో స్ప్రైట్ కో కాదండి. స్వామి చల్లబడితే ముందుకు వచ్చేది. మేము చల్లబడి చిన్నప్పుడు వాళ్ళు ముందుకు రావాలి కదా. చల్లబరిచారు కదా. సరే సరే, ఇంక ఇప్పుడు మేమేమి ఇవ్వనక్కర్లేదుగా, మీరు మీకేం అవసరం లేదు కదా. మరి మీరే అన్నారుగా మీకెందుకండి, మేము చల్లబరిచాం అయిపోయిందని ఒక ఐకర్యం అన్ని అని. ఇంకా లోపలికి రావడానికి ఏమి ఇచ్చారన్నారు కదా, అంటే స్టార్టింగ్ లో వెల్కమ్ లోనే మేము బాదం పాలు అట్లా ఇచ్చి చల్లబరిచాము. ఇక రండి స్వామి లోపలికి వచ్చాక మిగతా ఉపచారాలు చేస్తామని చెప్తున్నాం. అసలే మా స్వామి నిండు సద్గుణాలు కలిగినటువంటి వాడు. అవునండి, మీ అమ్మాయిలు ఏంటట, ఒకరేమో స్థిరంగా ఉండరట, ఒకరేమో చరంగా ఉండరు అన్నారు. ఇది నిజమేనా? భూమి వచ్చింది ఇంటికి రావాలని కోరుకుంటారు. అలాంటి లక్ష్మీదేవి ఇంటికి రమ్మని పిలుస్తుంది. మీరు వచ్చేయండి చక్కగా. అంటే భూమి లేకుండా మనకేమి లేదు కదా. శ్రీదేవి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీ లేకుండా మనకు జరగదు కదా. ఇద్దరిని ఇస్తున్నామని చెప్పండి. వాళ్ళకి చెప్పి మా వెంకటేశ్వర స్వామి లేకుంటే మీ లక్ష్మీదేవి పూరేవి ఉన్న ఉపయోగం ఏముంది? స్వామి 7 కొండలు దిగి వచ్చారు కదా, అంత దూరం నుంచి వచ్చి 4 అడుగులు వేయలేదా? రూపవంతులైనటువంటి మీ అమ్మాయిలు పొందుదామని మేము వస్తే అది అలుసు చేసుకొని మేము బాదం పాలు ఇచ్చామండి, స్ప్రైట్ ఇచ్చామండి, 4 అడుగులు వేయలేరా అండి, మీ దేవుడు ఏమైనా కందిపోతాడా అండి, ఇలాంటి మాటలు మాట్లాడతారేంటండి. మా స్వామి సర్వాంతర్యామి సర్వ అధికుడైనటువంటి మా స్వామి ఏం చేస్తే మీరు ఇంకా ఏవో కట్నాలు కానుకలు బంగారాలు భూములు అన్ని రాసిచ్చి తీసుకువెళ్ళాలి కదా. ఎన్ని ఉన్నా స్వామికి ఆ చివరికి వచ్చేసరికి అమ్మవారి కోసం ఎట్లా 7 కొండలు దిగొస్తాడో అట్లా ఒక్కసారి రమ్మని చెప్పండి. అమ్మవారు ఎక్కడున్నా స్వామి రావాలి. స్వామికి ఎన్నున్నా అమ్మవారు ఉంటేనే కదా మరి నిండుతనం. స్వామి అందరికీ సమానమైన
మీ ముందు అది కాదండి, మా అమ్మాయి అసలే కోమలమైనది, చిన్న కందిపై పాదాల వంటిది. మీరు ఒక్క అడుగు వేయండి, మా అమ్మాయి అరడుగు వేస్తుంది. సరే అమ్మ, కొంచెం ముందుకు రండి. ఎట్లయితే నేను మాతోనే ఒక అడుగు వేయించారుగా ముందు మీరు. నిజంగానండి స్వామి చూడు ఎంత గోప్యంగా నవ్వుతూ ఉన్నాడు. మా అమ్మవారు అంతకన్నా లక్షణంగా ఇంకా సరదాగా ఉంది, హ్యాపీగా నవ్వుతూ. ఇక్కడ ఇంకొకటి గమనించారా, మేము ఎక్కడ ఈ గానామృతం గావించిన అమ్మలు స్వామి వేంచేసి ఉంటారు చక్కగా. కానీ ఈ రోజు ధనుర్మాసం అంటే కృష్ణయ్య కూడా వేంచేశారు గోధుమతోటి. అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీమన్నారాయణ చెప్పండి. మరి పెరుమాళ్ళకు జరిగే ఈ కైంకర్యంలో స్వామివారు 2 విభవావతారాలను దాల్చారు. ఒకటి శ్రీనివాస విభవావతారం, ఒకటి కృష్ణ విభవావతారాన్ని దాల్చారు. అంటే పరంపర నుంచి పాలకడలికి వచ్చి ఇప్పుడు పాలకడల నుంచి 2 అవతారాలు దాల్చి వచ్చారండి మా పెరుమాళ్ళు మీకోసం. మరి ఏం తెచ్చారేంటి? మా అమ్మాయిని ఇవ్వడమే ఎక్కువ. ఏం తెస్తామండి, నల్లనయ్యా. మా స్వామి నల్లగా ఉంటారని మీరు అంటున్నారు కదా, నీల మేఘశ్యాముడండి. నల్లదనం దేనికి గుర్తండి? చల్లదనానికి గుర్తు. మీరు ఎండ బాగా కాస్తూ ఉంటే బండి మీద వెళ్ళేటప్పుడు ఏ గ్లాసులు పెట్టుకుంటారు? మీ అమ్మాయి లాగా ఎర్రగా ఉన్న గ్లాసులు పెట్టుకుంటారా? మా స్వామి లాగా నల్లగా ఉన్న గ్లాసులు పెట్టుకుంటారు కదా, మీకు చల్లదనం కోసం. అందుకని మా స్వామి నల్లగా ఉన్నాడు. రండి. జై శ్రీమన్నారాయణ. ఇలా ఎదుర్కోల మహోత్సవం జరుపుకునేది దేనికో తెలుసా? తల్లిదండ్రులకు మనం చిన్నిపాటి కైంకర్యం చేస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారో అట. అలాగే ఇంతమంది బిడ్డలు కలిసి వాళ్ళ కైంకర్యం చేస్తూ ఉంటే తల్లిదండ్రులు మురిసిపోతారు. గమనించండి పెరుమాళ్ళని ఎంత ఆనందపడుతున్నారు. విగ్రహ రూపంగా ఉన్నటువంటి వారు సాక్షాత్తు పరమాత్మే. ఆయనే కలియుగంలో విగ్రహ ధర్మాన్ని పాటించాలి కాబట్టి అలా విగ్రహ రూపంగా ఉన్నారు. ఎంత భోగ్యంగా ఉన్నారో. అలా అమ్మలు పక్కన చేరి ఉంటే అమ్మల కాంతి స్వామిపై, స్వామి నీలమేఘ కాంతి అమ్మలపై పడి ఇంకా వైభవంగా మనందరికీ దర్శనాన్ని ఇస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. జై శ్రీమన్నారాయణ. కళ్యాణ కైంకర్యంలో భాగంగా పెరుమాళ్లకు ఎదుర్కోల మహాన్ని జరిపించుకున్నాము. ఇప్పుడు వారిని పెళ్లి పీటలపైకి ఆహ్వానం చేస్తాము. ఆ ఆహ్వానం చేసే కైంకర్యానికి పెళ్లి పీటలు, అలాగే అమ్మలకు స్వాములకు నూతన వస్త్ర సమర్పణ జరుగుతుంది. అందరూ చూసి నమస్కరించుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ. కంకణ భక్తుల్ని చేయటం అంటే కంకణ కైంకర్యం జరుగుతుంది. ఎందుకండి పెరుమాళ్ళం చేయటం? మనం అంటే ఆ పనులు ఈ పనులు వెళ్ళిపోతూ ఉంటాము, మతిమరుపు కలిగిన వాళ్ళము, కలియుగంలో ఉన్న వాళ్ళము. అంటే పెరుమాళ్ళకు కూడా బోల్డ్ అన్ని పనులండి. ఎక్కడ నీవు రక్షించకున్నను రక్షకుండు ఎవరు అని గజేంద్ర ఆల్వాన్లాగా ఎవరైనా ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాడు. అందుగలడు ఇందులేడని సందేహం వలదు అంటూ ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాడు. ఆ స్వామి మీరు మంచి తత్వం కలిగి ఉన్నారు, సౌలభ్య గుణం కలిగి ఉన్నారు, కానీ మేము చేసేటటువంటి ఈ కైంకర్యాన్ని స్వీకరించటం కోసం కంకణ బద్దులు అవ్వండి అంటూ ఇప్పుడు ఆ కంకణ ధారణ మహోత్సవం జరుగుతుందమ్మా. అందరూ వీక్షించి నమస్కరించుకోండి. ఒకసారి పైకి చూపించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ.
నారాయణ ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి కైంకర్యం. అలాగే ముందుగా స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తాము. ఎందుకంటే ఆల్రెడీ ఉపనయనం అయిపోయింది, యజ్ఞాన్ని ఇచ్చారు. మళ్ళీ యజ్ఞోపవీతం ఏమిటి అంటే కళ్యాణ సమయంలో ఒక వధువును తన సొంతంగా చేసుకోగలిగినటువంటి వాడు అంటూ ఒక యజ్ఞోపవీతాన్ని తెలియపరుస్తూ అలంకరింప చేస్తారనమాట. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారండి? ఇవి రెండు బాహ్యంగా విడదీయరానటువంటి సంబంధం. కలిపిన తర్వాత దేనికి అది రాదు కదా. అలాగే ఇక్కడ ఇహంలో ఉండేటటువంటి ఆలు మగలు అలాగే కలిసి ఉండాలి. ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి, అయినప్పటికీ కలిసి ఉండాలని బాహ్య సంబంధం. మరి ఇక్కడ జరిగేది ఎవరికి? మామూలు మనలాంటి జీవుల కైంకర్యం కాదు కదా, పరమాత్మ కైంకర్యం జరుగుతుంది. మరి ఆయనకి ఎందుకండి ఇవి స్వీకరింప చేయటము అంటే ఆయనేమో పరమాత్మ, మనమందరము ఆత్మలం, జీవాత్మలం. ఈ జీవాత్మలందరినీ విడనాడకుండా పెరుమాళ్ళు సంబంధం కలిగి ఉండాలి అని మన మనస్సుతోటి చేసేటటువంటి కైంకర్యం. వాళ్ళేమో కనపడేటట్టుగా జీలకర్ర బెల్లాన్ని పట్టుకొని వాళ్ళు పెరుమాళ్ళగా సమర్పిస్తున్నారు. మనము మన మనస్సుతోటి ఈ ఆత్మను సమర్పింప చేద్దాం. గట్టి మేళం.
బాగా మంచి ముచ్చట్లో ఉన్నారు, డిస్టర్బ్ చేసినట్లున్నాను కదా. ఓకే, స్వామివారికి ఆరగింపు కైంకర్యం. పావసాన్నం గుడాన్నం చ ముద్రాన్నం శుద్ధమోదనం దధి క్షీరాజ్య సంయుక్తం నానా శాఖా ఫలాన్వితాన్ ఆపోపాన్ వివిధాన్ స్వాభిం శాలిపిష్టోపపాదితాన్ మృదుఖాన్ గుడ సమ్మిశ్రాన్ సజీకరమరీచికాన్ అన్నం విదం జ్ఞేయం క్షీరాన్నం మృత శర్కరం పంచదాక్షడ్రసోపేతం గృహాణ మధుసూదన యా ప్రీతిర్విధిరార్పితే ముందర్పితే యాదృశి యా గోవర్ధనయాతి యా చ పృదికే స్థన్నే యశోదార్పితే భారద్వాజ సమర్పితే శబరికాదత్తే ధరే యోషితాం యా భక్తిర్ముని పత్ని భక్తిరిచిత్రేప్యా త్రాపి తాం తాం కురు. మధ్య మధ్య పానీయం 3 సార్లు సైడ్ వదిలి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, మండూషణం సమర్పయామి, ప్లోతవస్త్రాం సమర్పయామి, తాంబూలాం సమర్పయామి. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. మంగళ నీరాజనం. క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిదయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కస్తూరీస్తన కస్తూరి వాసనావాసితోరసే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుచ కస్తూరి కర్ధమాంకిత వక్షసే యాదవాగ్నివాసాయ సంవత్పుత్రాయ మంగళం. నీరాజల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. స్వతిష్టమాలికా బంధగంధబంధుర విష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయ నిత్యమంగళం. ఓసారి చేతులు జోడించి పైకి నమస్కరించుకోండి. గోవిందా గోవిందా. అమ్మల తోడి కూడి అమ్మల్ని వక్షస్థలాన్ని ధరించుకొని ఆయన శిలారూపాన్ని దాల్చారు ఏడుకొండల పైన. ఆ శిలారూపం దాల్చేటటువంటి కైంకర్యాన్ని మనము ఇప్పుడు గావించుకుందాం. మీరు ఇక్కడికి రండి. అంజనాద్రివాస గోవింద. వృషభాద్రివాస గోవింద. శేషాద్రివాస గోవింద. శేషాద్రివాస గోవింద. గరుడాద్రివాస గోవింద. నారాయణాద్రివాస గోవింద. వెంకటాద్రివాస గోవింద. వెంకటాద్రివాస గోవింద. గోవింద. సప్తగిరీశ్వర గోవింద. అలా శిలారూపాన్ని దాల్చారు పరమాత్మ. మరి ఆయన శిలారూపం దాల్చిన తర్వాత
చక్కగా బ్రహ్మదేవుడు మొదటిగా ఉత్సవాలను జరిపారు, వాటిని బ్రహ్మోత్సవాలు అంటారు. అలాగే స్వామివారి తిరునక్షత్రాన్ని బట్టి మొదటిగా జరిపారు, అవి బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి వాటిని బ్రహ్మోత్సవాలు అన్నారు. ఇప్పుడు ఆ బ్రహ్మోత్సవాల కైంకర్యం, అలాగే మాల మార్పిడి సేవ చేసి పరమాత్మకు మాలలు సమర్పించేటటువంటి కైంకర్యాన్ని ఇప్పుడు రెండు వీక్షిద్దాము. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నామని అన్నగా భావించవద్దు, మీరు కూడా కైంకర్యానికి పాత్రులవుతున్నారు. ఆ కుర్జీని తీసి ఉన్నది అట్లాగా సెటరేట్ అవ్వండి. జై శ్రీమన్నారాయణ. తమేమం విద్వాన్ అమృతే భోగి నాన్యా పన్నా అయనాయ విద్యతే. ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణ కుంభరిం విశ్వమే వేదం పురుషాస్తద్విశ్వాముపజీవతి తతే విశ్వం శాంత్యే సర్వం శాశ్వతం శివమచ్యుతం నారాయణ మహాజ్ఞేయం జ్ఞానం నారాయణ పరః నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః నారాయణ పరబ్రహ్మం తత్వం నారాయణ పరః యచ్చకించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యగం సముగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశయం హృదయం చాప్యదోముఖం అధోనిష్టావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలా కులంభాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం స్థిలం విస్థులం వద్యాకోశ సన్నివం తస్వర్దేషు శులగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే వహినిసికా అనియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర నీవారా సూకవత్తన్ని పీఠాభాస్వత్యరూపమ తస్యా శిఖాయే మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స హరిః తేందరక్షరమస్వరాట్ రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతఃచరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం విఘ్నస్తం వషట్కారమింద్రస్తగం రుద్రస్త్వం బ్రహ్మత్వం విష్ణుత్వం ప్రజాపతిః ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవా నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి ఆరాధనలు చేసినా పొందేవాడు కేశవుడు. ఎక్కడ వర్షాలు పడి నదులు పొంగి పొర్లి ప్రవహించినా చేరవలసింది సాగరానికి. అలా పెరుమాళ్ళు ఈ మంత్ర పుష్పాన్ని గైకొంటున్నారు. జై శ్రీమన్నారాయణ.
అది లేనిది మనం ఏమి చెయ్యం కదా, అందుకని మనకు వచ్చే ప్రశ్న కూడా అటువంటిది అనమాట. మరి ఏం చేస్తున్నారండి? మీరు ఏది ఆశించి చేస్తున్నారు? లేదు, ఇంకొక విధంగా అయినా మీరేమైనా కోరుతూ చేస్తున్నారా అంటే ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆశించి ధనాన్ని కానీ ఇంకోటి కానీ ఆశించి చేయటలేదు. మా ఆచార్యులు అనుగ్రహించినటువంటి సేవగా ఈ కైంకర్యాలన్నీ చేస్తూ ఉన్నాము. వచ్చిన వాళ్ళు భాగవతులందరూ కూడా సేవ చేయటానికి వచ్చినటువంటి వారే. వాళ్ళందరూ కూడా ధన రూపేణ, ఆస్తి రూపేణ వాళ్ళ ఉత్సాహం కొద్దీ వచ్చి చేస్తున్నారమ్మా. ఇందులో మేమేమి ఆశించి చేయట్లేదు. ఇలా చేసినప్పుడు వచ్చినటువంటి ధనం కూడా చిన్నజీయర్ స్వామి వారి కైంకర్యాలకు, ఆచార్య కైంకర్యాలకు, భగవత్ కైంకర్యాలకు వినియోగించడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఇలా వచ్చి చేస్తే ఏమైనా ఖర్చా అండి అంటే మాకు ఎటువంటి ధనం ఇవ్వనక్కర్లా. పెరుమాళం చేసేటటువంటి పుష్పాలు, కొబ్బరికాయలు, అక్కడ కావలసినటువంటి పదార్థాలు తప్ప మన వాళ్ళు ఎవరు ఏమి செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்படி குறைபாடு மாவரைத்தோ செங்கல் திருமுகத்த செல்வ திருமாலால் శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేద వేద్య కట్టి తిని పూల ఉయ్యాల పవలించు శ్రీనివాస నా తండ్రి నిన్ను పిలువగా పలుకుటకు జాగుయగా పవలించు వేద వేద్య కట్టి తిని పూల ఉయ్యాల 10% పంపించాడు. మా జై శ్రీమన్నారాయణ ముందుకు జరగండి కొంచెం దగ్గర పడుకున్నాడు. నాకు వస్తుందా తీసుకోరా వేయండి వేయండి. లాస్ట్ ఇదే కదా మా మైక్ లేదు కాబట్టి గట్టిగా మన చేతులు మన కథలేని కావాలి లేకుంటే వాళ్ళు పెట్టేవాళ్ళు. ఫస్ట్ అంతవరకు చల్లుకోని తర్వాత జెండాలు ఎక్కువ పిల్లలు రాదు.
ఇవరే ఇది పోతుంది అందరూ ఒకేసారి పోయండి సారా, అందరూ ఒకేసారి పోయండి బాయ్స్ అందరూ. ఇప్పుడు లేడీస్ పోయిన పోయండి పోయండి. ఓకే డామినేషన్ చేస్తున్నారు బాగా. మీరు ఎప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇలా ఉంది కదా, చెప్తా ఇలా ఉంది కదా, ఇలా 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 ఓకే అండి. అందరూ సార్ తీసుకోవచ్చు. మీరు ఊరికి అనుకోని అతని చేతులు జై శ్రీమన్నారాయణ. చూసిన ఆడదేశ భక్తి ఎక్కువైంది. వాటర్ కట్ చేస్తాడు అన్నీ అవుతుంది. ఇట్లా డీటెయిల్స్గా ఉండాలి మళ్ళా. జై శ్రీమన్నారాయణ. మా ఇలా కళ్యాణాలు ఎప్పుడు జరిపించుకోవాలి అంటే ఎప్పుడైనా జరిపించుకోవచ్చు. మన పిల్లల బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు, చక్కగా గృహప్రవేశాలకు, మన పిల్లల పెళ్ళిళ్ళకు ఎన్ని శుభాలు జరుగుతాయి. 16 రకాల ఉపచారాలు, చక్కగా అన్ని కైంకర్యాలు జరిగేటటువంటిది పెరుమాళ్ళకి ఏమిటి అని చూసుకొని చేయడమే. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజ దాసి.